From traditional population control measures, Chief Minister Chandrababu declared a new approach of population protection. Speaking at celebrations in Vijayawada, he emphasized that development depends on people, not just land, echoing Gurujada's famous words. The CM recalled earlier restrictions, including disqualifying candidates with more than 2 children from local body elections. He said those policies reflected past realities, but today's circumstances demand a fresh outlook, stressing that fertility rates must rise. He gave the slogan "Children are wealth," promising to turn it into reality. Naidu highlighted that illiteracy campaigns once aimed at reducing birth rates, but now the focus must shift to the safeguarding demographic strength for the future. We are following it with these actions. నైపుణ్యమా 32,000 మెంబర్స్ ట్రైన్ చేసి 27,000 ప్లేస్ చేసాం. డిడియూజీకి ప్రోగ్రామ్ అంటే రూరల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్. సో అంటే ఈ ఇయర్ చేశారా? ఈ 2 ఇయర్స్లో చేస్తున్నాం. ఎంతమంది? 32,000 మందిని ట్రైన్ చేస్తాం. ఫైనల్ విధానం కూడా మారింది. ఈరోజు మన గ్రామాలు చూస్తున్నా, ఉండేవాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అమెరికాకి వెళ్ళిపోతున్నారు, కొంతమంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ఊర్లు ఖాళీ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక ఉదాహరణ మీరు చూస్తే, భారతదేశంలో 1.9కి టీఎఫ్ఆర్ పడిపోయింది. 70 ఓట్లో 5.12 ఉండేది. మన దగ్గర 3.1 ఆ ప్రాంతంలో ఉండి ఈరోజు 1.5కు పడిపోయింది. రాష్ట్రంలో అర్బన్ ఏరియాలు అయితే ఇంకా బాగా తగ్గిపోయింది. సుకుమార్ గారు చెప్పినట్టు ఆయన అర్బన్ సెక్రటరీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వాళ్ళ దగ్గర 1.3కి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే, రోజుకి అంగన్వాడీ సంఖ్య తగ్గుతూ ఉంది. ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన పెద్దవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. 15-59 వయసున్న వారి సంఖ్య 66.4% పెరిగింది. 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళ సంఖ్య 9.7% ఉంది. మన దేశంలో కాదు, 40 దేశాల్లో జనాభా తగ్గుతూ ఉంది. ఈరోజు మన దేశంలో జనాభా ఈ మాత్రం ఉందంటే బీహార్, యూపీ,